నమ్మించి 11 మందిని మోసం చేసిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, అతని తమ్ముడు, తండ్రి, తల్లి అందరూ కలిసి పలువురు యువతను నమ్మించి డబ్బులు తీసుకున్నారు. డబ్బు ఆశ చూపడంతో అందరూ వారిని నమ్మి డబ్బులు ఇచ్చారు. కొన్ని రోజుల వరకు లాభాలు వచ్చాయంటూ బాగానే నమ్మించారు. ఆ తర్వాత కుటుంబంతో సహా పారిపోయాడు. మరోవైపు అతనికి డబ్బులు ఇచ్చిన వారు ఎలా తిరిగి రాబట్టుకోవాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే ఒకరిద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. ట్రేడింగ్ అని గేమింగ్స్ యాప్స్తో యువతను నిట్ట నిలువున ముంచుతున్న ముఠాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోట్లాది రూపాయలు యువత నుంచి లాగేసుకొని వాళ్ళు అక్రమంగా సంపాదించుకొని బోర్డు తిప్పేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అన్నీ తెలిసి కూడా అందులో ఎంటర్ అయితే ఆయాచితంగా డబ్బులు వస్తుందని ఆశపడుతున్నటువంటి యువత ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళని నమ్ముతున్నారు. కొన్ని వందల సంఖ్యలో ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అయితే వీటిని ట్రేస్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే కడపలో అలాంటి కేసే ఒకటి బయటపడింది. దాదాపు 9-10 కోట్ల రూపాయలు టోకరా పెట్టి వెళ్ళిపోయినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా మన వెనుక వైపు ఉన్నారు. అసలు వాళ్ళను మొదటగా ఎలా మోటివేట్ చేశారు, ఎలా ఈ ఊబిలోకి లాగారనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు, మీకు అతను ఎలా పరిచయం అయ్యాడు, ఎవరు అతను? సోమశేఖర్, కడప బిల్టప్ సర్కిల్ లోహియా నగర్ దగ్గర సోమశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. నాకు ఈ సాయి అనే 10 సంవత్సరాలుగా నా స్నేహితుడు. సాయికి ఎదురు ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండేది. ఆ సాయి ద్వారా నాకు సోమశేఖర్ రెడ్డి పరిచయము. మొత్తం హోల్ ఫ్యామిలీ అందరి సమక్షంలో నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అకౌంట్లో ప్రతి రూపాయి నేను ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ అందరి సమక్షంలోనే అతను నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. సాయి సమక్షంలోనే ఉన్నాడు మాతో పాటు. ఒకరికి ఇస్తే నష్టపోతాం అవగాహన రావచ్చు, కానీ ఫ్యామిలీ మొత్తం అందరి ముందు అందరూ వచ్చి వాళ్ళు కూడా డబ్బులు ఇబ్బంది లేదులే ఇస్తాను. ఏం చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు? మేము ట్రేడింగ్ చేస్తానన్నా, ట్రేడింగ్ చేసి వచ్చే దాంట్లో మీకు ప్రాఫిట్ ఇస్తాము. ఒక నెల 10 లక్షలకు 20,000 అంటాడు, ఒక నెల 10 లక్షలకు 30,000 అంటాడు. ఈ విధంగా దపదపాలుగా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మేము రిటర్న్స్ అడగడం మొదలుపెట్టినప్పటి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇదో ఈ నెల వస్తుంది, రేపు నెల ఇస్తాడంటలే, ఇంకొక 20,000 ఎక్స్ట్రా వేసి ఇస్తాడులే నీకు డబ్బులు, ఇట్లా ప్రతిరోజు ఇది చేస్తూ వస్తున్నాడు. స్నేహితుల పేరుతో కూడా లోన్లు అతనే ఇప్పించేది, ఆ డబ్బులు అతనే తీసుకుని ఈఎంఐలు నేనే కడతాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక రోడ్ల పాలు అయి ఉన్నారు. మీ వరకు ఎంత పెట్టి మోసపోయారు, ఇప్పుడు మీకు ఎంత రావాలి? మా వరకు, మా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ వరకు నేను పెట్టించింది 30 కుటుంబాల దగ్గర డబ్బులు ఇప్పించినాను. నా స్నేహితుల దగ్గర, నా తెలిసిన బంధుమిత్రుల దగ్గర 8.5 కోటి వరకు నేను డబ్బులు ఇచ్చిన్నాను. మొత్తం ఓవరాల్గా అతను ఈ స్కామ్ చేయడానికి 12 కోట్ల వరకు నష్టపోయి ఉన్నారు జనాలు. చాలామంది స్నేహితులే ఉన్నారు అతనికి. స్నేహితులు వాళ్ళ పేరుతోనే లోన్లు తీసుకొని ఆ డబ్బులు కూడా అతనే యూజ్ చేసుకొని వాళ్ళని ఈ పొద్దు రోడ్డు పాలు మమ్మల్ని అందరినీ రోడ్డు పాలు చేసినాడు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం తను ఇంకొక రూపంలో దాన్ని పోగొట్టాడా, లేకపోతే అదంతా కూడా తను పోగు చేసుకుని పారిపోయాడని భావిస్తున్నారా? పోగొట్టే అంత అమాయకుడైతే ఇంతమందిని మోసం చేయలేడు కదా సార్. పోగొట్టే అంత అమాయకుడైతే అన్న నా దగ్గర లేదు, నా పరిస్థితి ఇది అని వచ్చి చెప్పుకునేవాడు. అట్లా కాకుండా ఇంకా లాగుతానే ఉన్నాడు. ఒకరిని ఇద్దరిని అంటే వాడు అమాయకుడు, ఏదో పోగొట్టుకున్నాడు. ఇంతమందిని ఇన్ని కుటుంబాలని మోసం చేశాడంటే వాడు పోగొట్టుకునేవాడు కాదు. వాడు ఖచ్చితంగా డబ్బులంతా మొత్తము దాచిపెట్టుకొని ఉన్నాడు. ఎగరగొడితే ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు. వీడు చాలా మెత్తగా ఉంటాడు. ఇట్లా మెత్తగా ఉండే వాళ్ళని, అమాయకంగా ఉండే వాళ్ళని క్యాచ్ చేస్తాడు వాడు. క్యాచ్ చేసేది, డబ్బులు దోచుకునేది. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అన్న, ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, మళ్ళీ ఉందనుకుంటారు. మా కనీసం సంవత్సరం నుంచి జరుగుతా వాడు ఇట్లా మోసం చేస్తాడు. ఈ పిల్లోడు మాకు తెలియకుండా ఒక పని చేయడు అసలు. అలాంటిది మాకు ఒక విషయం కూడా తెలియదు. చాప కింద నీరు లాగా పాకిపోయింది. ఆన్లైన్ ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభాలను అందరికీ పంచిపెడతానంటూ ఇలా 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో కొంతమంది యువత దగ్గర డబ్బులు రాబట్టి, కోట్లాది రూపాయలు రాబట్టి పారిపోయినటువంటి ఉదంతాలు రోజురోజుకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే పర్టికులర్గా కడపలో జరిగినటువంటి కోట్లాది రూపాయల ఈ స్కామ్కు సంబంధించి పోలీసుల అడుగులైతే సరిగ్గా పడట్లేదని చెప్పవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి 2 నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫిర్యాదు చేసిన ఏ ఒక్క బాధితుడు కూడా ఇప్పటికీ 1 రూపాయి కూడా రికవరీ చేసి ఇవ్వలేదు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా ఆ నిందితులను పట్టుకొని జైలు పాలు చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి తమ డబ్బులు ఇప్పిస్తే బాగుంటుంది, లేకంటే చాలామందిని ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యంగా కనిపిస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.